జగన్ ఉత్తరాంధ్ర పర్యటన ఫ్యాన్ పార్టీకి నయా జోష్ తెచ్చిందా? మెడికల్ కాలేజీ మైలేజీ కూటమి కన్నా వైసీపీకి బాగా వర్కౌట్ అయిందా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ను రెచ్చగొట్టి మరీ తన సొంత ఇలాకాలో ఇరుకున పడ్డారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత జగన్ పర్యటన ఉత్తరాంధ్ర క్యాడర్లో ఉత్సాహం నింపితే జగన్ను పిలిచి మరీ డీలా పడాల్సి వచ్చిందని కూటమి బ్యాచ్లో చర్చ జరుగుతోందట. జగన్ వర్సెస్ అయ్యన్న మధ్య పొలిటికల్ డ్రామాపై స్పెషల్ స్టోరీ. మెడికల్ కాలేజ్ మైలేజ్లో కూటమి వైసీపీ ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు. కూటమి తీసుకొచ్చిన పీపీపీ పద్ధతి అన్ని పార్టీల్లో విస్తృత చర్చకు దారితీసింది. దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసలు వైసీపీ హయాంలో మెడికల్ కాలేజ్ ఎక్కడ కట్టారు? జీవో ఉందా? ఉంటే జగన్ చూపిస్తే నేను చూస్తాను అని సవాల్ విసిరారు. స్పీకర్ సవాల్ను సీరియస్గా తీసుకున్న జగన్ స్వయాన అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో పర్యటించి ఇదిగో మెడికల్ కాలేజ్ అయ్యన్నా అని చూపించారు. దీంతో కూటమి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. జగన్ చూపిన ప్రతిస్పందన ఊహించలేదు కూటమి. దీంతో జగన్ తన మార్కు చూపిస్తూ జోరు వర్షంలోనూ దూసుకుపోయాడు. పోలీసుల ఆంక్షలు, నిబంధనలు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ పర్యటన కొనసాగింది. ఎయిర్పోర్టు నుంచి మాకవరంపాలెం మెడికల్ కాలేజ్ వరకు జగన్కి ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ఇది స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద అసహనం అనుకోవాలో లేక జగన్కి ఉత్తరాంధ్ర ప్రజలు పలికిన జేజేలు అనుకోవాలో అని పొలిటికల్ అనలిస్టులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు 40 ఏళ్ల రాజకీయ దిగ్గజం అయ్యన్న పాత్రుడిపై నెగ్గి రాజకీయం చేయటం ఆషామాషీ కాదు. అలాంటిది నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఏటికి ఎదురెదుతున్నారు అనుకున్నారంతా. అయితే జగన్ పర్యటన ఉమాశంకర్కి బాగా కలిసొచ్చింది. నిరుత్సాహంతో నీరసపడిన క్యాడర్లో జగన్ రాక కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇది పెట్ల ఉమాశంకర్కి ప్లస్ పాయింట్ అయింది. దీంతో నర్సీపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జగన్ పర్యటనతో వైసీపీ శ్రేణుల వ్యూహాలు ఫలించాయి. అయ్యన్న సవాల్కి ప్రతి సవాల్ విసిరాయి. దీంతో కూటమి ఒక్కసారిగా ఆలోచనలో పడింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్ సెగ, మరోపక్క అంబుజా సిమెంట్ గొడవ, బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల నిరసన సెగ కూటమిని బాగానే ఇరుకున పెట్టేస్తున్నాయి. అదే సమయంలో జగన్ విశాఖ నుంచి ఉద్యమ శంఖం పూరిస్తున్నారు. తన పర్యటనలో వచ్చిన వినతి పత్రాలపై ప్రజా పోరాటానికి సిద్ధమంటున్నారు. ఈ సంకేతాలు ఉత్తరాంధ్ర రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతాయి అనే ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్లో పెరిగిపోతోంది. మొత్తానికి ఉత్తరాంధ్రలో రాజకీయ రగడ మరోసారి స్టార్ట్ అయింది. చూడాలి మరి ఈ వేడి ఏ తీరాన్ని తాకుతుందో.